చదివారు కదమ్మా. మరణకరము కాని పాపము. చూడండి, రక్షించబడ్డాం, ఈ స్థలానికి వచ్చాం. మీ హృదయంలో ఎన్ని చెడ్డ తలంపులు పుడుతున్నాయో ఆలోచన చేయండి. దుష్టుడు మనల్ని వాక్యం వినకుండా ఎన్నో చెడ్డ తలంపులు పుట్టిస్తూ ఉంటాడు. వాస్తవం, దీన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ నిత్యము జరిగేది ఇది. దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆలోచనలు ఎంత భయంకరమైన ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన దుష్టుడికి ఏమి అనుమతిస్తున్నారమ్మా రక్షించబడిన వ్యక్తి మీద దేవుడు? యోబు గారి దగ్గర చూస్తున్నాం, శోధనకు అనుమతిస్తారు ఆయన. శోధనకు అనుమతిస్తారు ఆయన. ఎందుకంటే నా బిడ్డ జయించగలడు. దుష్టుడు అనుమతి అడుగుతాడు, దేవా నీ భక్తుడిని, నీ బిడ్డను అన్నీ బాగా చూస్తున్నావు కాబట్టి ఆయన నీ పట్ల నమ్మకం కలిగి ఉన్నారు, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నారు, ఒక్కసారి నాకు అనుమతి అని యోబు గారి దగ్గర అడిగినప్పుడు దేవుడు అనుమతిస్తారమ్మ శోధించడానికి. అటువంటి శోధన రక్షించబడిన ప్రతి వ్యక్తికి వస్తుంది. రక్షణ పొందక ముందు కంటే రక్షణ పొందిన తరువాత పాపం మరి అధికముగా చేయడానికి దుష్టుడు అవకాశములు కల్పిస్తాడు. అవకాశం వచ్చింది కదా, ఎవరు చూడడం లేదు కదా అని పాపంలో పడిపోయినట్లయితే అది మరణకరమైన పాపం. మరణకరము కాని పాపం ఏది ఉంటుంది అంటే, మనకు ఒక తలంపు వచ్చిన తర్వాత, తలంపు రావడం పాపమే, కానీ ఎమ్మటనే ప్రభు దగ్గరికి చేరి, దేవా దుష్టుడు నా హృదయంలో ప్రవేశించాడు, ఇదిగో నాలో చెడ్డ తలంపు పుట్టిస్తున్నాడు, నాది కాని దాని కొరకు దురాశ నాలో పుట్టిస్తున్నాడు, దీన్ని జయించడానికి శక్తిని దేవా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ పాపంలో మనము క్షమించబడతాం. అది మరణకరము కాని పాపం. ఒక క్రియ జరగాలంటే ఏం కావాలమ్మా? ఒక క్రియ జరగాలంటే ముందు ఏం కావాలి? దానికి ఆలోచన కావాలి, తలంపు కావాలి. ఆ తలంపునే కొట్టేస్తాడు దుష్టుడు. ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. యోహాను సువార్త 13:2 ఉంటుంది. అంతకు ముందే అపవాది ఇస్కరియోతు యూదాలో ప్రవేశించి ఆలోచన పుట్టించేవాడు. చెడ్డ తలంపులు ప్రభువారిని పట్టించాలి. అట్లనే అననీయ సప్పేరా అపోస్తల కార్యాల 5వ అధ్యాయంలో ఉంటుంది. అంటే దుష్టుడు చెడ్డ తలంపు ద్వారా మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు మనము దానికి ఇష్టపడి దానికి అనుమతించినట్లయితే, అనుమతించి పాపం చేసినట్లయితే అది మరణకరమైన పాపమై ఉంటుంది. అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, దోచుకోవడం కావచ్చు, నరహత్య కావచ్చు, ఏదైతే మరణకరమైన పాపముగా ఆరోపింపబడుతుందో ఏదైనా కావచ్చు. దానికి ఇక జీవము లేదని పరిశుద్ధాత్మ ప్రభు ఇందాక చదవబడిన వాక్యంలో తెలియజేస్తున్నారు. మరణకరము కాని పాపము రక్షించబడిన ప్రతి వానిలో కూడా జరుగుతుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల చెంతకు చేరి, ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు చెప్తూ ఉంటారు. 6, 7 వచనాలు ఏముంటుందంటే, దేనిని గూర్చి చింతపడకుడి, మీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విజ్ఞాపనను. ఇక్కడ మన విజ్ఞాపన ఏమై ఉన్నది అంటే మరణకరము కాని పాపం విషయమై ఉన్నది. దేవా నా వల్ల కావటం లేదు, ఈ పరిశుద్ధ స్థలంలో కూర్చున్నప్పటికీ కూడా దుష్టుడు నాలో ప్రవేశించి నాలో పాపపు తలంపులే పెడుతున్నాడు, వాక్యమును వినకుండా వీడు డిస్టర్బ్ చేస్తున్నాడు. బాడీ ప్రజెంట్గానే ఉంటుందమ్మా, నా వైపుకే చూస్తారు, దేవుని వాక్యాన్ని వింటున్నట్టుగా ఉంటారు, కానీ ఏమీ వినలేరు.
మొన్న ఆదివారం ఏం వాక్యం చెప్పారమ్మా దైవజనులు మీ సంఘంలో? గుర్తుండదు. పోయిన సంవత్సరం ఏ సినిమా చూసారమ్మా? ఆ సినిమా చెప్పండి అంటే చెప్పేస్తారు. దుష్టుని తత్వం ఇది. నిజముగా దేవుని వాక్యమే మన హృదయంలో నిలిచి ఉన్నట్లయితే ఇక పాపము చేయము. పాపము చేయనివ్వదు వాక్యము. యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 ఉంటుంది. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు గనుక అతడిక పాపము చేయజాలడు అని ఉంటుందన్న. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మన ఈ శరీరాన్ని దుష్టుడు వాడుకుంటూ పాపం చేయడానికి ప్రేరేపించబడినప్పుడు మనలో ఉన్న వాక్యం ఏం చేస్తుందమ్మా? ఆ పాపపు క్రియను చేయనివ్వదు. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తున్నానమ్మా, రక్షించబడి రేపు ఏప్రిల్ 29కి నేను 15 ఏండ్లు అవుతుంది. 15 ఏండ్ల కాలంలో దేవుడు మరణకరమైన పాపంలో నన్ను పడనివ్వలేదు. కేవలము ఆయన చేస్తున్న గొప్ప సహాయం. ఎంతకాలం అయింది మనం రక్షించబడమని చెప్పుకోవడం వ్యర్థం. అంతం వరకు సహించిన వాడే రక్షించబడను. మత్తయి 24:13 ఉంటుంది. అంతం వరకు, ఇదిగో ఇంకొక గడియలో చనిపోతాం అనగా అప్పటి వరకు ఎందరైతే దేవుడిచ్చిన ఆ మారు మనసు అనుభవాన్ని, ఆ రక్షణ అనుభవాన్ని కాపాడుకుంటూ వస్తున్నారో అట్టివారు మాత్రమే రక్షించబడతారు. మరి దేవుని వాక్యం ఎంత ఉంది మన హృదయాల్లో? క్రైస్తవ సమాజంలో కంఠస్థ వాక్యాలు ఎవరు చెప్తారమ్మా? అమ్మా, సండే స్కూల్ పిల్లలు. మరి పెద్దవారికి ఏమైంది? సండే స్కూల్ పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే వారు పరిశుద్ధులు, వారి హృదయంలో కల్మషం లేదు, దేవుని వాక్యమునకు చోటు ఉన్నది. ఎందుకంటే దేవుని చిత్తం మన పట్ల ఏమిటి అంటే లేవీకాండం 11:44-45 చెప్తూ ఉంటారు. ఆయన, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ప్రభువారు మనల్ని కోరుకునేది ఒకే ఒకటి, అదే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేరు. ఏప్రిల్ 12:14 ఉంటుంది. ప్రభువుని దర్శించాలి అంటే, ప్రభు మహిమలోకి మనం ప్రవేశించాలి అంటే పరిశుద్ధులమై ఉండాలి. ఆ పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది అంటే పాపాన్ని విసర్జించినప్పుడు మాత్రమే. పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం కావాలమ్మా? మనలో వాక్యం కావాలి. నేను అతిశయించడానికి చెప్పడం లేదు సుమా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాలమ్మా. ఏదైనా ఒక అధ్యాయం చెప్పండి అమ్మా. అమ్మా 5వ అధ్యాయమా? చూడండి అమ్మ ఒకసారి. తప్పులు వస్తే చెప్పండి. నేను అతిశయించడానికి చెప్పట్లేదు సుమా. మరియు లోపట్ను వెలుపట్ను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం సింహాసనం అందు ఆసీనుడై ఉండి కుడి చేతిలో ఉండేది. మరియు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగుడైన వాడు ఎవరును కనిపించరు. ముద్రలు విప్పుటకు యోగుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఆ గ్రంథమును విప్పుటకు గాను చూచుటకు గాను ఎవరికని శక్తి లేకపోయాను. ఆ గ్రంథమును విప్పుటకు యోగుడు ఎవడనో కనపడినందుకు నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకు, ఇదిగో దావీదుకు వేరు చిగురును, యోధాగోత్రపు సింహం ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు జయం పొందినాడు. మరియు ఆ సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండి చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేవి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు.
ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడు వాని చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొని ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూపద్రవ్యంతో నిండిన బంగారు పాత్రలను పట్టుకున్న 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు వధింపబడిన వాడివై, నువ్వు ఆ గ్రంథంను తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ప్రతి జనములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజల్లోనూ మా దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారి భూలోకమును ఏలుదురని ఒక కొత్త కీర్తన పాడేదారు. మరియు నేను చూడగా ఆ సింహాసనమునకు 4 జీవులకును పెద్దలకు ఆవరించిన అనేక దూతల స్వరం వినపడింది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది. వారు గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును ఘనతయు కృతజ్ఞతాస్తుతియు మహిమయు బలమును పొందుటకు అర్హుడని చెప్పుచు దేవునికి అర్హుడని చెప్పుచు ఏంటమ్మా నెక్స్ట్ అమ్మ గొప్ప స్వరంతో చెప్పుచుండేది. మరియు అయితే పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రమునందు ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతియు ఘనతయు యుగయుములు కలుగునుగా కానీ చెప్పుచుండిరి. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఇట్లా కాదు అంటే కొట్టకండి అంటే ప్రాక్టికల్ లైఫ్. రక్షించబడిన తొలి దినాల్లో తెలుసుకున్నాను, నేను పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అన్న దేవుడు, ఆయన మాట సత్యమని నమ్మాను నేను. అంచేత ప్రకటన గ్రంథం అంతా కూడా కంఠస్థం చేయడానికి ఆశపడ్డాను. దేవుడు సహాయం చేశారు. 2019లో కంఠస్థం చేశాను. 19, 20, 21 3 సంవత్సరాలు పట్టింది నాకు 22 అధ్యాయాలు కంఠస్థం చేయడానికి. మీరు నిద్రలో లేపడిగినా చెప్పేస్తాను, అర్థమేమీ తెలియదు నాకు. ఒకే ఒక కారణం, ఆయన మాట సత్యమని ఎరిగి ఉన్నాను కనుక నీ ఎదుట నేను పాపం చేయకూడదు దేవా, ఇదిగో నీ మాట సత్యమని ఎరిగి ఉన్నాను దేవా. కీర్తనలు 119:11లో తమరు సెలవిస్తున్నట్లుగా ఇన్ని అధ్యాయాలు నేర్చుకోమని తమరేం చెప్పలేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి, అన్నీ కంఠస్థం చేయమని మీరేం చెప్పలేదు. కానీ ఈ ఒక్క గ్రంథం కంఠస్థం చేయాలని ఆశ కలిగి ఉన్నాను అనగానే ప్రభువు నేర్పించారు, కంఠస్థం చేయడానికి సహాయం చేశారు. మీరు నాకంటే చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడు 56 నుండి 57వ సంవత్సరం ఇది. మరణ పర్యంతం వరకు కూడా ఈ వాక్యం నా హృదయంలో ఉండాలి దేవాన్ని రోజు ప్రార్థన చేసుకుంటాను. ఎందుకు అంటే యోహాను గారు రాసిన 3:9 దేవుని మూలంగా పుట్టి ఉన్న ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజం అంటే అర్థమమ్మా విత్తనము. విత్తనం అంటే వాక్యం అంటే ఏంటి? లోకస్వార్త 8:11 ఉంటుంది. విత్తనము దేవుని వాక్యం అంటారు ప్రభువారు అక్కడ ఉపమానం. వాక్యం అనమాట. దేవుని బీజం నిలిచినది అతను పాపం చేయడు కనుక దేవుని మూలముగా పుట్టి ఉన్న ప్రతి వానిలో ఆయన బీజము నిలిచను కనుక అతడికి పాపము చేయజాలడు. ఈ రోజుకి ఈ నా శరీరము పాపాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే చాలామంది రక్షించబడిన తర్వాత అయ్యో మేమేం పాపమేనా, మా పాప ఆలోచనలు రావండి అంటూ ఉంటారు. నో నథింగ్, అది అబద్ధమే అంటాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, ఈ ఆత్మకును శరీరమునకును విరోధముగా అపేక్షిస్తున్నాయి. ఈ శరీరం పాపాన్ని కోరుకుంటుంది, మనలో ఉన్న ఆత్మ దేవునిది కాబట్టి ఈ ఆత్మ ఏం కోరుకుంటుందమ్మా? పరిశుద్ధతను కోరుకుంటుంది. పాపము పరిశుద్ధత ఈ రెండింటికి నిత్యము పోరాటమే. ఈ పోరాటంలో ఎందరి హృదయాల్లో వాక్యం నిలిచి ఉంటుందో వారు ఆత్మీయ జయాన్ని పొందుకుంటారు. ఆ వాక్యం లేకపోతే ఆత్మీయ మరణాన్ని పొందుకుంటారు. ఈ శరీరానికి కావలసిన ఈ పాపాన్ని అనుభవించడానికి సిద్ధపడతారు. వయస్సుతో నిమిత్తం ఉండదు సుమా. ఇది చాలామంది యవ్వన కాలంలోనే చేస్తారు పాపని అనుకుంటూ ఉంటారు.
90 ఏండ్లు వచ్చినా ఇంకా లంచగొండిగానే ఉంటారు. ఎందుకు? తింటాడేమన్నా ఆయన? పట్టుమని 2 ఇడ్లీలు కూడా తినలేరు, అయినా ఇంకా లంచాలు కావాలి. పాపం. సౌఖ్యమైన జీవితం కావాలి ఈ శరీరానికి. ఎంతోమంది భక్తులు వారి హృదయాల్లో వాక్యం లేక, మొదట్లో ఆత్మీయ స్థితి బాగా ఉన్న వారు చివరి దశకు వచ్చేటప్పటికి భ్రష్టులైపోయారు. ఎందరైతే వారి మనసుల్లో దేవునికి చోటు ఇయ్యనల్లరో వారందరినీ దేవుడు దేనికి అప్పగిస్తున్నారమ్మా? భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నారు. రోమపత్రిక 1:27 నుంచి చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎటువంటి భయంకరమైన కార్యాలు చేస్తారో వారు. అట్లానమ్మా, వాక్యము మన హృదయంలో ఉంటే ఇక పాపము చేయనివ్వదు. వాక్యముకున్న గొప్ప శక్తి ఏమిటమ్మా? యాకోబు గారు రాసిన మొదటి పత్రిక 1:27 చూడమ్మా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన బత్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి 21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలు. ఇక్కడ ఏముందమ్మా వాక్యం? మొదటి నుంచి చూడమ్మా. అందుచేత సమస్త కల్మషమును, ముందు ఏమి వదలాలమ్మా? అందుచేత మన హృదయాల్లో ఎంత కల్మషం ఉన్నదో, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం. ఎంత గర్విష్ఠులం! విర్రవీగుచున్న దుష్టత్వం లోపల నాటబడి. విర్రవీగుచున్న దుష్టత్వం లోపల నాటబడి కాదు, మళ్ళీ కలిపి చదవకూడదు, మళ్ళీ తేడా వచ్చేస్తుంది. విర్రవీగుచున్న దుష్టత్వమును అక్కడ ఆపాలి. అంటే హృదయాల్లో ఉన్న సమస్త కల్మషమును విసర్జించాలి, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానాలి. అప్పుడు వాక్యము మీ లోపల నాటబడి, లోపలంటేమా హృదయంలో నాటబడాలి. తర్వాత చదువు. మీ ఆత్మను రక్షించుటకు, అప్పుడు మాత్రమే ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అవుతుందమ్మది. ఎన్నో ఏండ్లుగా వింటున్నాం, ఇంకా రక్షణ లేదు అంటే మన హృదయాల్లో ఉన్న కల్మషాన్ని మనం విసర్జించలేదు. మన హృదయాల్లో ఉన్న విర్రవీగుచున్న దుష్టత్వము, గర్విష్ఠులం. తినడానికి తిండి లేకపోయినా సరే గర్వం ఉంటుంది. ఎవరి స్థాయిలో వాళ్ళకి, ధనవంతుడి స్థాయిలో అతనికి తగ్గ గర్వం ఉంటుంది, నెక్స్ట్ మిడిల్ మ్యాన్ స్థాయిలో అతనికి తగ్గ గర్వం ఉంటుంది, పేదవారి స్థాయిలో కూడా గర్వం ఉంటుంది. గర్వం లేని వారు ఎవరు ఉండరు. ఎవరుంటారు అంటే హృదయంలో వాక్యము నిలిచి ఉన్నవారు. ఇంకా హృదయములకి విర్రవీగుచున్న దుష్టత్వం ఉండదమ్మ. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త సృష్టిని ఆయన ద్వారా చేసిన వారు. ఆయన ఎటువంటి వారమ్మా? సాత్వికుడు, దీన మనసు గలవారు. మత్తయి 11:28-29 ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, మీరు నా కాడిని మీ మీద ఎత్తుకొని వారి యొద్దే నేర్చుకోవాలమ్మా. నా యొద్ద నేర్చుకునేది ఏమి ఉండదు. మీరు ప్రభువారు చెప్పింది కొంత అందిస్తున్నాం అంతే. ప్రభువారి యొద్ద నేర్చుకోవడానికి ఇష్టపడితే ఆయన మర్మములతో కూడిన వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం అంతా మర్మములతో కూడినది, మనకు అర్థమయ్యేది కాదు. ఆయనలోనికి బాప్తిసం పొందిన మనమందరము కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నామంటే క్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్న దేవుడు. శరీరధారిగా ఆయన మనకు వచ్చి కనిపించకపోవచ్చు, కానీ మన హృదయాల్లో వాక్యం ఉంది అంటే అర్థం ఆయనను ధరించుకున్నాం. మన శత్రువైన సాతానుడు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యమనే ఆత్మఖడ్గము మనం ధరించుకొని ఉంటామో అప్పుడు విశ్వాసం కూడా ఉంటుందమ్మా. విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం. కనుకమ్మా మనము ప్రభువారు సెలవిస్తున్నట్లుగా మొదటివాడు
పొలం వెళ్తానని చెప్పాడు కుమారుడు, కానీ మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండోవాడు వెళ్తానని చెప్పాడు, కానీ వెళ్ళలేదు. ఈ రోజున రెండో కుమారుడు వేషధారులకి ఇండికేషన్గా ఉన్నాడు, సూచనగా ఉన్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్య ప్రకారము జీవించలేకపోతున్నాం. అనగా మనలో ఉన్న అవిధేయత, మనలో నా విర్రవీగుచున్న దుష్టత్వం, అందుచేతనే మనలో వాక్యము నాటబడటం లేదు లోపల. ఒక టీచరు ఉన్నారు అంటే వారు ఒక 2 సంవత్సరాలు ఒక క్లాస్కి ఆ లెసన్ చెప్తే తర్వాత 3వ సంవత్సరం నుంచి ఇంకా ఆయన టెక్స్ట్ బుక్ చూస్తారమ్మా? చూడరు. ఆయనకి బైహార్ట్ అయిపోతుంది. మరి ఇన్నేండ్లుగా మీ పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉన్నది కదా, ఉపయోగం ఏముందమ్మా? అక్కడుంటే సుఖం లేదు. వాక్యం ఎక్కడ ఉండాలమ్మా? హృదయంలో ఉండాలి. 3 స్థలాల్లో ఉంటుంది, 2 స్థలాల్లో ఉన్న ఉపయోగం ఉండదు. బ్రహ్మపత్రిక 10:8 చూడమ్మా. అదేమని చెప్పుచున్నది? వాక్యము మీ యొద్దను, మీ నోటను, మీ హృదయంలోను. చదవమ్మా ఒకసారి. చెప్పుచున్నది, వాక్యము యొద్దను, మీ యొద్దను, మీ నోటను, నీ హృదయంలోను ఉన్నది. అది ఎక్కడ ఉండాలమ్మా? ఇక్కడ 3 స్థలాలు ఉన్నాయి. మీరందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, మీ యొద్ద ఉన్నది. చదువుకున్నారు కాబట్టి నోట్లో ఉంటుంది. ఈ 2 స్థలాలు ఉంటే 3వ స్థలంలో ఉండే అవకాశం ఉందమ్మా? 3వ స్థలంలో ఉండాలంటే కల్మషం పోవాలి, అంటే పాపపు స్థితిని విసర్జించాలి, మారు మనసు అనుభవంలోనికి రావాలి. ఈ మారు మనసు పొందిన జాబితాలకు వస్తున్నారు ఈ వేశ్యలు, సుంకరులు. వారు పాపులే, కానీ పాపాన్ని విసర్జించిన తర్వాత ప్రభు మాటను తప్పిపోని వారుగా ఉన్నారు. ప్రభు మాటను తప్పిపోని వారుగా ఉన్నారమ్మ వారు. అటువంటి స్థితి మనలో ఉన్నదా? పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మనందరికీ ఆశ ఉన్నది, కానీ ఆశ నెరవేరే క్రమములో అయితే లేదు. పైకి సంఘ కాపరి గారు చెప్పొచ్చు, సేవకులు చెప్పొచ్చు, వీరంతా మా విశ్వాసులండి, అందరూ వీరి విశ్వాసాన్ని అంతా ఎప్పుడు చెబుతారమ్మా? చనిపోయిన తర్వాత ఆ ఆదరణ కొడుకు ఎప్పుడు చాలా మంచిగా చెబుతాం. అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? పాపమే చేస్తున్నాం. ఎందుకు పాపము? అబద్ధం మాట్లాడుతున్నాం. నిజం మాట్లాడితే కొడతారనుకోండి, వీడు దౌర్భాగ్యుడు అని చెప్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అంటే వివేకం కలిగి మాట్లాడాలి. కనుక మనకు మనం మోసం చేసుకుంటున్నాం, మోసపోతున్నాం. మనల్ని ఎవరో మోసం చేయడం లేదు, మనకు మనమే. మారు మనసు ఉందని అనుకుంటూ మారు మనసు లేని వారిగా ఉన్నాం. పాపాన్ని విసర్జించామని అనుకుంటూ పాపం ఉన్నవారిగా ఉన్నాం. ఆ పాపం ఉన్నంత కాలము మనకి మారు మనసు అనుభవంలోకి రాలేము. పరలోక రాజ్యంలో ప్రవేశించేది ఎవరని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి రాత్రికాలంలో మనమున్నామా? ఈ మోసెస్ అనే వ్యక్తి పరలోక రాజ్యంలో వెళ్ళే జాబితాలో ఉన్నారు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు దీనికి. మనమే సెల్ఫ్ కోచ్ నేర్చుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం కూడా మన యొద్దనే ఉంటుంది. నేను దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాను, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను. లేదు, నాలో రహస్య పాపం ఇంకా జరుగుతుంది, నేను దేవునికి ఇష్టడుగా లేను, నేను నరకానికే పోతాను ఈ సమయం ముందు నేను చనిపోయినట్లయితే అని ఆ స్థితి కూడా ప్రతి విశ్వాసకి తెలుస్తుంది. ఆ స్థితిలో ఉన్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మారు మనసు లేకపోతే దేవుడు ఒక దినాన్ని నియమించారు. అపోస్తల కార్యముల గ్రంథం చూడండి అమ్మ, 17వ అధ్యాయము 31వ వచనం చూడు. ఎందుకనగా
ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఉన్నారు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. దేవుడు ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరణం నుంచి తిరిగి లేపి ఉన్నారు కనుక దేవుడు ఒక దినాన్ని నియమించి ఉన్నారు. అదే రాకడ దినము, అదే అంతిమ దినము. మన యొక్క క్రియలను బట్టి మనం తీర్పు పొందబో దినము. అంటే ఇది ఎందుకు మనం నమ్మాలి అంటే ఆయన కుమారుడు ఆయన మరణం నుంచి లేపి ఉన్నారు, సమాధిలో నుంచి లేపి ఉన్నారు తండ్రి అయిన దేవుడు. ఆ 30వ వచనంలో చూసుకుంటే దీనిపైది ఆ అజ్ఞాన కాలములు దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు. ఒకప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చిన తర్వాత ప్రకటించిన మొదటి మాట ఏమిటమ్మా? ఆయన సువార్త ప్రకటన ప్రారంభంలో మొదట మాట్లాడిన మాట మత్తయి సువార్త 4:17 ఉంటుంది. అక్కడ ఏమంటారంటే ప్రభువారు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. అక్కడ ఆయన రిక్వెస్ట్ చేశారు ప్రభువారు అందరినీ కూడా, అయ్యా మీరు పాపం చేస్తున్నారు, మారు మనసు పొందండి. మీరు ఈ పాపంలోనే జీవించినట్లయితే దేవుని ఉగ్రతకు గురవుతారు, దేవుని నిత్య శిక్షకు కూడా మీరు పాలవుతారని చెబుతూ దేవుని రాజ్య సువార్తను గూర్చి ఆయన ప్రకటించిన భాగంలో మొదటి మాటగా మారు మనసు పొందండి అని ప్రభువారు చెప్పారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకి తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని ముగించి ఆయన సన్నిధికి చేర్చుకోబడి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నారమ్మా? ఆ జ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నారు. పోనీలే ఇంకా వీళ్ళ పాపం చేస్తున్నారు, ఇదిగో నా అద్వితీయ కుమారుడిని నేను పంపిస్తానని ఆయన పంపించిన తర్వాత ఆయన కార్యాన్ని, ఆయన రాజ్య సువార్తను ఆయన ప్రకటించిన తర్వాత మారు మనసు పొందండి అమ్మా, మారు మనసు పొందిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, అంతే తప్ప వీళ్ళ సొంత కార్యాలు చేసేవాళ్ళు ప్రవేశించరని చెప్పిన తరువాత ఇక్కడ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నారంటే ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండేది, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేర్ ఈజ్ నో రిక్వెస్ట్ టుడే, ఇట్స్ ఓన్లీ కమాండ్, ఈజ్ ఆర్డర్డ్. ఆజ్ఞాపిస్తున్నారు ఈ రోజున ఆయన, మారు మనసు పొందండి అని ఆయన ఏమి మనకు రిక్వెస్ట్ చేసి చెప్పడం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసి చెప్పారు. కానీ ఈ రోజునైతే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంచారు. ఆయన అందరికీ చదువునిచ్చారు, చదువుకోగాల్సిన జ్ఞానాన్ని ఇచ్చారు. మీ హృదయంలో వాక్యం ఉంటేనే మీరు రక్షించబడతారు, మీ హృదయంలో వాక్యం ఉంటేనే మీరు పాపాన్ని జయించగలుగుతారు, ఆర్ అదర్వైజ్ మీరు నరకానికి పోతారని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ రోజున ఆయన మనల్ని ఇకేమీ బతిమాలటం లేదమ్మా, అయినప్పటికీ కనికర సంపూర్ణుడైన దేవుడు ఆయన. ఎప్పటికీ ఇక్కడ మంచి వాక్యం పెట్టారు, దినమెల్లా ఆయన చేతులు చాచి, యెషయా గ్రంథంలోది అది లోబడినల్ల ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నా. ఈ రోజుకి ఆయన మనల్ని చేతులు చాపుచూ అడుగుతున్నారు, రెండమ్మా రెండు బాబు, ఇదిగో మీరు రక్షించబడడానికి వాక్యం ఇచ్చాను, మీరు రక్షించబడతారని నా సేవకులను పంపించాను, మీరు రక్షించబడతారనే జీవం గల నా సంఘములో మిమ్మల్ని ఉంచి ఉన్నాను అని ఆయన ఎంత చెప్పినా ఇంకా ఆనాటి ఇజ్రాయేలీల వలె ఈ రోజున మనము కూడా లోబడినల్లని ప్రజల వలె ఉన్నాము. మారు మనసు అనుభవంలోనికి రాకపోతే నష్టం ఏమిటి? ఎందుకు ఇంకా ఆయన రాకడ రాలేదు అంటే మన పట్ల ఆయన జాలి కలిగి ఉన్నారు, దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. 2 పేతురు పత్రిక 3:9 ఉంటుంది చూడమ్మా. కొందరు
ఆలస్యమని ఎంచుకొనున్నట్లు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలని ఇచ్చేయింపగా ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మన ఎడల ఆయన దీర్ఘశాంతం గలవారై ఉన్నారు. ఆ దీర్ఘశాంతమేనమ్మ ఇంకా ప్రభువారిని ఆయన పంపించకుండా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇల్లమ్మా అని చెప్పి బయటకు పంపించారంటే ఆయన ద్వారం దగ్గరే ఉన్నారని మత్తయి సువార్తలో చెబుతుంటారు. 24వ అధ్యాయంలో చూస్తే అంత్యకాల దినములు అన్నీ జరుగుతున్నాయి, ఆ యొక్క ప్రవచనాలు నెరవేరుతూ వస్తున్నాయి. ఆయన ద్వారం దగ్గరే బయట సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటూ అంటారు. అక్కడ ఇంకా మారు మనసు అనుభవం లేకపోతే మనము ఆయన మహిమలోని ప్రవేశించేవారంగా లేదు. చదవబడిన మూలపాఠ్యంగా తీసుకోబడిన మత్తయి సువార్త 21 నుంచి 21 అధ్యాయం 20 నుంచి 31లో ఉన్నాం. ఆ వేశ్యలు సుంకర్లు వారు పాపులే, కానీ ప్రభు మాట ఆలకించారు, ప్రభు మాటకు లోబడ్డారు, ప్రభు వాక్యానికి చెవియొగ్గారు, శరీరానుసారమైన మనసును జయించగలిగారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి ఆత్మానుసారమైన మనసును పొందుకోగలిగారు. ఈ శరీరానుసారమైన మనసు మనలో ఉన్నంత కాలము మనము మారు మనసు అనుభవంలోకి రాలేము. యవ్వన కాలమందే రక్షించబడండి. ఎందుకంటే మనము పోల్చుకుంటూ ఉంటాం, నాకు ఇంకా చాలా వయసు ఉందని. అట్లా ఎప్పుడు చేయకుండా ఏ రోజున ఎవరిని ప్రభు పిలుస్తారో తెలియదు. పెద్దవారు ఉంటున్నారు, చిన్నవారు చనిపోతున్నారు. మనం అట్లా కాకుండా ప్రభు వారు ఎప్పుడు పిలిచినా సిద్ధపడి ఉండడానికి మనం ప్రభు సహాయాన్ని కోరుకుంటే అప్పుడు మనం బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతేలా అనే ఆత్మీయ స్థితిలోకి వస్తాం. ఎందరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించుకుని ఉన్నారో అట్టి వారందరూ కూడా ఇటు ఆత్మీయ స్థితిలోకి వస్తారు. అప్పటిక మనం బ్రతకాలనే ఆశ అనిపించదు. ప్రభువా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, నీ మహిమలోకి చేరాడని ఆశ. మరణం అంటే భయం పోతుంది. మరణం అంటే మీకు భయం ఉంది అంటే ఇంకా రక్షణానుభవంలో కొంచెం కొదువు ఉంది. నా భార్య నా పిల్లలు ఏమైపోతారు, నా పేరెంట్స్ ఏమైపోతారు అని ఇంకా ఈ భూ సంబంధమైన ఆలోచిస్తున్నాము అంటే ప్రభువులో మనం బలంగా లేము. ప్రభు వైపు చూచిన రోజున నేను చనిపోతేనే నా భార్య పిల్లలను దేవుడు ఇంకా బాగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను, 9వ వచనం 7వ వచనం ఉంటుంది. నీతిమంతుని పిల్లలు వాని తదంతరము వర్ధిల్లెదరని ఉంటుంది చూడము. సామెతలు 27 అనుకుంటున్నాను, 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాని తదానంతరము ధన్యులగుదురు. వాని తదానంతరం అంచేత నాకు భయం లేదు. నేను ఇప్పుడు చనిపోతే నా భార్య పిల్లలు ఇంకా ఆశీర్వదింపబడతారు, ధన్యులవుతారు, నా ప్రభు వారిని విడిచిపెట్టరు. కానీ ఈ రోజుని క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా, విశ్వాసులమని చెప్పకూడదు మనము నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది, నా భర్త ఏమైపోతుంది, ఇంకా ఈ భూ సంబంధమైన మనం ఆలోచన చేస్తున్నామంటే రక్షణ అనుభవంలో లేదు, మారు మనసు అనుభవంలో లేదు, పరలోక రాజ్యానికి ప్రవేశించే అట్టి ఆత్మీయ స్థితిలో మనం లేము. ఆలోచన చేయండి. మీరు ఎన్ని ఏండ్ల నుంచి ప్రభు మందిరానికి వచ్చినప్పటికీ మీకు నాకు కలిగి ఉన్న ఒకే ఒక ఆశ ఆయన మహిమలోనికి ప్రవేశించాలని, అట్టి దాన్ని చేరుకునే స్థితిలో దేవుని వాక్యానికి తోడై ఉండాల్సింది ఇంకోటి ఏమిటమ్మా? ప్రార్థన. ప్రభువారు చెప్తున్నారు మత్తయి సువార్త 26:41 అంటారు, మీరు శోధనలో పడుకున్నట్లు ఎల్లప్పుడూ మెలకువగుండి ప్రార్థన చేయండి.
అలాగే లోకసువార్త 21:36 అంటారు, మీరు ప్రభువు రాకడను ఎదుర్కొనుటకై శక్తిమంతులగినట్లు మీరు ఎల్లప్పుడూ మెలకువగుండి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంత ప్రార్థన చేస్తున్నారమ్మా? మరి ఎంత ప్రార్థన చేస్తున్నారు? రోజుకి ఎంత చేసుకుంటున్నారమ్మా? లెక్కే లేదంటారా? అంటే స్పిరిచువల్గా చాలా కాలిక్యులేటెడ్గా ఉండాలమ్మా. మనము ఈ నెల బడ్జెట్ని జీతం వచ్చిన తర్వాత ఏ ఖర్చులకు చేసుకోవాలనేది ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటాం. 20,000 జీతం వస్తుందంటే ఒక 15,000 ఖర్చు పెట్టుకోవాలి, ఒక 5,000 పిల్లల కోసం దాచిపెట్టుకోవాలని ఒక ప్రణాళిక ఉంటుంది మనకి. ప్లానింగ్ లేకుండా ఎవరు ఉండరు. ఒకవేళ తాగుబోతులు ఉంటారేమో అట్లాను. తాగుబోతు అయినా ప్లాన్ చేసుకుంటాడు, ఈ 5,000 నాకు తాగుబోతుకి, ఇది కన్నా 15,000 ఇంట్లోకి ఇస్తాను. అట్లాంటిది మరి పరలోకానికి వెళ్ళాలంటే ప్లానింగ్ ఉండాలి కదా. ప్రార్థన ఎలా ఉంది మరి? 21:36 చదవమ్మా, లోకసువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గల వారగునట్లు. ఎవరు ఎదుట నిలబడ్డానికమ్మా? మనుష్య కుమారుడు ఎవరమ్మా? ప్రభువారు. చదవం. శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. చాలా ప్రార్థన అంటే మెలకువగా ఉండి ఎల్లప్పుడు. మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటమ్మా? నిద్రపోత చేసుకుంటారమ్మా ప్రార్థన ఎక్కువ చేసుకునే వాళ్ళకి తెలుసు. నేను మొదట్లో రక్షించబడిన దినాల్లో ప్రార్థనకి మోకరించేవాడిని. ఒక అరగంట ప్రార్థన చేసుకోవాలని అనుకునేవాడిని. మోకరించిన వెంటనే నిద్రలోకి పోయేవాడిని. ఆమె అన్నప్పుడు మెలకు వచ్చింది. ఇంత నిద్రపోయినా అనుకునేవాడిని. అంటే దుష్టుడు నిద్రమత్తు కలిగించే దురాత్మను పంపిస్తాడు మనం ప్రార్థన చేసేటప్పుడు. ప్రార్థన రానివాడు ఇనిషియల్ స్టేజ్లో. అది తదుపరి 2011లో రక్షించబడ్డాను. 2015 నుంచి ఏం చేశానంటే రాయడం మొదలుపెట్టాను. డైరీ ఏ రోజుకు ఆ రోజే. టార్గెట్ రోజుకు 3 గంటలు పెట్టుకున్నాను ప్రార్థన చేయాలని. అమ్మ నా కోసం చెప్తున్నానని ఇదేదో అతిశయం అని అనుకోమాకండి. అంటే నాలాంటి స్థితిని మీరు కూడా కలిగి ఇంకా మంచి ఉన్నతమైన ఆత్మీయ స్థితిని కలిగి ఉంటారని మాత్రమే చెబుతున్నాను. అతిశయించడానికి ఎంత మాత్రమే కావాల్సిన. 2015వ సంవత్సరం నుంచి ఏ రోజుకి ఆ రోజే డైరీ రాసుకుంటాను. ఈరోజు 3 గంటలు టార్గెట్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి 2 గంటలు అవుతుంది, ఒక్కొక్కసారి 3 గంటలు అవుతుంది, ఒక్కొక్కసారి ఏమీ ఉండదు. డ్యూటీ ఏవేవి ఉంటే సెలవు రోజునైతే 6 గంటలు కూడా ప్రార్థన చేస్తాం. అట్లా నెలంతా టోటల్ చేస్తాను. అలాగే సంవత్సరం అంతా టోటల్ చేస్తాను. మళ్ళీ ఆ డైరీ పక్కన పెడతాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డైరీ. అంటే ఎందుకు రాస్తున్నా అంటే నా పిల్లలకి రోల్ మోడల్గా ఉంటుందని. నేను చనిపోయిన తర్వాత ఓహో మా డాడీ ఎట్లా చేశారు. అలాగే మొన్నటికి 10 సంవత్సరాలు అయింది అలా రాయడం. 24 డిసెంబర్ 31ని టోటల్ చేసుకున్నాను ఎంత అయిందా అని. 10 సంవత్సరాల్లో అయిన ప్రార్థన 9,046 గంటలు. 9,046 గంటలు అంటే రోజుకి ఎన్ని గంటలమ్మా? 24 గంటలు. 9,046 గంటలు అంటే ఎన్ని రోజులమ్మా? సంవత్సరానికి ఎన్ని గంటలు? 8,670 గంటలు అనుకుంటా. అంటే మొన్నే చూసాను ఈ టోటల్ అంతా. అంటే 10 సంవత్సరాల కాలంలో సంవత్సరము 11 రోజుల 22 గంటలు అయిందమ్మా నా ప్రార్థన. ఇప్పుడు నా భార్యకి చెప్పాను, తన కూడా మళ్ళీ ఈ సంవత్సరం డైరీ పెట్టుకుంది. అంటే మన పిల్లలకు మనం రోల్ మోడల్. నశించిపోతున్న వారికి రక్షించబడిన వారు రోల్ మోడల్గా ఉంటారు. వాక్యము ప్రార్థన మనకి తోడైతే దుష్టుడికి దేవుడు అనుమతి ఇచ్చినప్పటికీ మనం జయించగలగానే ఉంటాం. మెలకువగుండి ప్రార్థన చేయుడి. ప్రార్థనలో ఏం జరుగుతుందో తెలుసమ్మా? అంటే 5-10 నిమిషాలు అయితే తెలియదు, కానీ అవర్స్ టుగెదర్ ప్రార్థన చేసుకుంటే మొదట ½ అవర్ పాపం వస్తుంది. ప్రార్థనలో పాపపు తలంపులు పెడతాడు. ప్రార్థన రాదు. ప్రార్థన చేస్తూనే ఉంటాం, అన్ని చెడ్డ తలంపులే. అంటే దుష్టుడు 1 by 1 వదులుతూ ఉంటాడు.
అప్పుడు ప్రభువారి దగ్గరికి వెళ్తాం. ప్రభా నా వల్ల కాదు, సహాయం చేయండి. అప్పుడు పొందుకుంటామండి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వస్తుందండి ప్రార్థన. ఇంకప్పుడు దుష్టుడు మన దగ్గర ఉండలేడు. నిత్యము జరుగుతుంది ఈ శోధన. అందుకనే ప్రభువారు ఎందుకు చెబుతున్నారు అంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మీరేదో చేస్తూ ఉంటే గంట చేసుకున్నా 2 గంటలు చేసుకున్నా ఏదో తలంపులు నడుస్తూ ఉంటాయి. ప్రాక్టికల్గా చూడండి. వాక్యమును ధ్యానం చేసేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, ఎస్ నా ప్రభువారికి నేను ఇష్టడుగా జీవించాలి. నా ప్రభువారికి ఉన్నది నా పట్ల ఏమిటి అంటే, ప్రభువారు ఏం చెప్తున్నారమ్మా? మత్తయి సువార్త 7:20 ఉంటుంది. ప్రభా అని పిలిచి ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేసిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. అది ఆయన ఇష్టము. ఆయన ఇష్ట ప్రకారంగా మనం చేయాలి. ఏమిటి ఆయన ఇష్టము అంటే, ఆయన కోరుకునేది మన పట్ల పరిశుద్ధత. ఆ పరిశుద్ధత పొందిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అట్టివారు పాపులై ఉండొచ్చు, భక్తులై ఉండొచ్చు. ఆ జాబితాలో మనం ఉన్నామా లేదా? ప్రకటన 21 అధ్యాయంలో ఉంటుంది. లాస్ట్ వచనంలో 27వ వచనంలో, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అబద్ధమైన దాన్ని జరిగించిన వాడు దానిలో ప్రవేశింపడు. అదే పరలోక రాజ్యం. నువ్వు నేను రక్షించబడ్డా. ప్రభువారు సెలవిస్తున్నట్లుగా మొదటి కుమారుడు పొలం వెళ్ళనని చెప్పి వెళ్ళారు మనసు మార్చుకొని. రెండో వాడు వెళ్తానని చెప్పి వెళ్ళలేదు. వేషధారిగా మిగిలిపోతున్నావా? మనసు మార్చుకొని మారు మనసు అనుభవంలోకి వచ్చి ఒకప్పుడు వ్యభిచారులుగా, ఒకప్పుడు లంచగొండులుగా జీవించిన వారు దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుని చిత్త ప్రకారం జీవించి ఆయన మహిమను చేరుకునే వారిలో ఈ రోజున మనకిద్దరిని చూపిస్తున్నారు ప్రభువారు. ఒకరు వేషధారి, రెండో వారు పాపాన్ని విసర్జించి మారు మనసు అనుభవంలోకి వచ్చి పశ్చాత్తాప స్థితిని పొంది రక్షణానుభవంలో కొనసాగుతూ ఈ భూమి మీద తండ్రి అయిన దేవునికి ఇష్టడుగా జీవిస్తూ ఆయన కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుని ప్రవేశించడానికి, ఆయన మహిమలోనికి ప్రవేశించడానికి అర్హులకు అయిన వారి ఆ జాబితాలో ఆలోచన చేయాలి. ఎన్నేండ్లైనా మీరు ఈ మందిరానికి వస్తూ ఉంటారు, ఎన్నేండ్లు వాక్యం చదివినా, ఎన్నేండ్లు ప్రార్థనలు చేసినా మార్పు లేని జీవితము వ్యర్థమే. ఆ మార్పు లేని జీవితంకైతే మనం ప్రభువారి యొద్దకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్పు లేని జీవితంతో ప్రభువారి యొద్దకు వచ్చినట్లయితే దేవుని ఎరగని ప్రజల కంటే మనకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. దైవ సేవకులు ఎంతో కష్టపడి, ఎంతో హెచ్చించి, వ్యయపరిచి ఈ సభలు పెడుతున్నారు అంటే ఆత్మల రక్షణార్థమే. ఎవరైనా ఇంకనూ రక్షణ పొందకపోతే రక్షణ పొందుతారని ఆశ. రక్షణ పొందిన వారు రక్షణలో ఎదుగుతారని ఆశ. రక్షణలో ఎదగాలంటే ఏం చేయాలమ్మా? ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, మనం చదవక. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల మీలో ఉన్న సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, అసూయను, వేషధారణను, సమస్త దూషణ మాటలు మాని నూతనముగా జన్మించిన శిశువులను పోలిన వారై దూషణమైన మాటలను మాని ఉండండి. తర్వాత మాట ఏంటంటే, అది చాలే, కొత్తగా జన్మించిన వారే ఉండండి అంటారంటే, మీరు రక్షణలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమనే పాలను ఆసక్తితో అపేక్షించుడి. నిర్మలమైన వాక్యమనే పాలు. ఎందుకటం ఇది? రక్షణలో ఎదగడానికి. రక్షించబడిన వారు ఇక్కడ ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా వాక్యమును ఇంకా ఎక్కువగా ధ్యానం చేయాలి. వాక్యమును హృదయంలో దాచుకోవాలి. తద్వారా రక్షణలో ఎదుగుతాం. ఇక దుష్టుడు మన దరి చారలేడు. యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, నడి వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు.
ఒక రకము దుష్టుడు శోధిస్తూ ఉంటాడు రక్షించబడిన వారిని, రక్షణ పొందని వారిని, వారి బిడ్డలను వాడి యొక్క అనుచరులు అనగా అపవాది అనుచరులకు అప్పగిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో మీరు ఉన్న వాక్యాన్ని బట్టి మీ జీవితాల్ని, నా జీవితాన్ని ఇంకా సరి చేసుకుందాం. రక్షణలో ఎదగడానికి ప్రభువులో ప్రయాసపడదాం. రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి ప్రభు వారి సహాయాన్ని పొందుకోండి. ఎందుకంటే ఆయన సహాయం చేయకపోతే పాపాన్ని విసర్జించడం మన వల్ల కాదు. మన సొంత శక్తి ఎంత మాత్రమూ సరిపోదు. ప్రభు అందరినీ ప్రేమిస్తున్నారు. ఆయన మన ఎడల, అందరి ఎడల కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. అందుకని ఆయన రాక ఆలస్యం. ఆయన రాక ఈ రాత్రి కాడే వస్తున్నట్లయితే మనలో ఎందరము లేపబడేవారంగా ఉంటాము. ఆ పరిశుద్ధుల సమూహంలో చేరేవారంగా ఉంటాము. ఆ సార్వత్రిక సంఘములో మనం చేరేవారిగా ఉంటాము. ఆలోచన చేయండి. అట్టి శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక. చిన్న ప్రార్థన చేస్తాం. మహిమగల తండ్రి, కృప కలిగిన స్తోత్రం దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని మరుగుపరిచిన తాను మాట్లాడిన ప్రతి మాటను బట్టి తమను స్తుతిస్తున్నాను తండ్రి, తమను ఆరాధిస్తున్నాను దేవా. ఇదిగో ప్రభా, ఈ స్థలం ఉంది నాయన. వృద్ధులు ఉన్నారు, నడి వయస్కులు ఉన్నారు, యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ఎందరూ రక్షణ పొందారో, ఎందరూ రక్షణలో ఎదగాల్సిన వారు ఉన్నారు, ఎందరు ఇంకా నువ్వు నశించిపోయే స్థితిలో ఉన్నారు. సమస్తం ఎరిగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరొకసారి తమ వాక్యం అనే అర్థములో అయ్యా ప్రతి వారి జీవితాన్ని చూపించి ఉన్నారు నాయన. దేవా, మా స్థితిని మార్చండి నాయన. అపవాది బంధకాల్లో ఉన్నవారిని తమరు కనికరించి అపవాది బంధకాల నుంచి విడుదల కలిగి చేయమని బ్రతిమాలుకుంటున్నాం. దేవా, సహాయం చేయండి. ఈ లోకాన్ని చూపిస్తున్నాను నాయన. ఈ శరీరం అనే శత్రువును జయించడానికి శక్తినివ్వండి ప్రభు. నిత్యము మాలో జరుగుతున్న అయా ఈ శరీరం నకును, ఈ ఆత్మకు జరిగే పోరాటం, ఈ పోరాటంలో ఆత్మీయ జయ జీవితం మాకు అనుగ్రహించండి ఆయన. కనికరించండి దేవా. బాప్తిస్మం అయితే పొందాం, కానీ మారు మనసు ఆ రోజున పొందాం, కానీ తర్వాత కొద్ది కాలం నాకి మరలా ఈ లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. అనగా శత్రువు మరలా ప్రభా, ఈ లోకం అనే శత్రువు మమ్మల్ని లాగి ఉన్నాడు ఆయన. మా శత్రువు అయిన సాతానుడు వాడి యొక్క ప్రభా చూపించే ఈ శరీరేచ్ఛలకు అయా బానిసలుగా చేసేస్తున్నాడు ఆయన. కనికరించింది. పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించారో తమకు తెలియజేశారు నాయన కొన్ని శారీరక క్రియలు. ఆ శారీరక క్రియలు ఇంకా ఎవరిలో అయినా ఉన్నట్లయితే వాటిని జయించడానికి శక్తిని కృప కలిగిన దేవుడు అయ్యా, తమరు కృపచేతనే మేము రక్షించబడుతున్నామని నమ్ముచున్నాను. ఇదిగో నా వలన అయితే కాదు నాయన, తమరు మహాకృపచేతనే రక్షించబడ్డారు తండ్రి. ఇది తమరిచ్చిన వారమే. తమరు కుమారుని సహవాసంలోకి మమ్మల్ని నడిపించి తమరు కుమారుని యందు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ మేమందరము పొందుకొనడానికి సహాయం చేయండి. దేవా, పాప స్థితిని చూపించారు నాయన ఈ రాత్రికాల సమయంలో. దేవా, ఎందరైతే ప్రభువా ఈ శారీరక క్రియలకు బానిసలై జీవిస్తున్నారు దేవా, అట్టి వాటిని విసర్జించడానికి నాయన తమ సహాయాన్ని కోరుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభువా. వారు మాకు మాదిరి చూపించారు ప్రభువా. శరీరధారణ నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించినని ఈ లోకమునకు గొప్ప సవాలు విసిరారు నాయన. అవును దేవా ప్రభువా, తమలో ఏ పాపం లేదు నాయన. అటువంటి పాపులమైన మమ్మల్ని తమరు ప్రేమించారు ప్రభు. అయ్యా, మా పాపం యావత్తును ప్రభు క్షమించారు. అయ్యా ప్రభు, మమ్మల్ని నిత్య జీవమునకు వారసులుగా చేయడానికై నాయన తమరు మా ఎడలు చూపించిన ఆ మహాప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ఇంకా ఎందరైతే ప్రభు తమరు మహాప్రేమలోనికి రాకుండా అయ్యా నాయన దుష్టుని బంధకాల్లో ఉన్నారో ప్రభు, ఇదిగో రెండవ కుమారుడిగా ఇదిగో వేషధారులుగా జీవిస్తున్నారో ప్రభు, అట్టి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. కనికరించండి ప్రభు. దేవా, ఇదిగోనైనా రేపటి దినము ఇదిగో ఎల్లుండి ప్రభు
మరి యొక్క 2 దినాలు నీ దాసుల ద్వారా అయా తాను నిర్ణయించి ఉంచిన ఈ సభలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయా రేపు రాబోయే దైవజనుడిని, ఎల్లుండి రాబోయే దైవజనులను అయా తమ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. దేవా ప్రభా వారిని కూడా తమ చేతుల్లో బలమైన సాధనములుగా వాడుకోండి నాయన. దేవా వారి ద్వారా ప్రభా అయా తారు మాటల్లోని మర్మములను గొప్పగా చేరిన ప్రతి విశ్వాసకి తెలియజేయడానికి సహాయం చేయండి. తాను బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఇదిగో విన్న వాక్యమును ప్రభా ప్రతి బిడ్డ హృదయంలో అయా పదిలిపరచండి నాయన. దేవా ఇగో మాలో ఉన్న సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని తమ సత్యవాక్కులను, తమ వాక్యమును మా హృదయంలో అయా నాటబడడానికి సహాయం చేయమని బ్రతిమాలు కనికరించం దేవా, కరుణించండి నాయన. తమ రాకడ కొరకు ఆశతో ఎదురు చూసే బిడ్డలుగా మేము అందరూ ఉండడానికి సహాయం చేయండి. మరణం అంటే భయమును మాలో నుంచి తీసివేయండి ప్రభా. దేవా ప్రభా నాయన బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమని అట్టి ఆత్మీయ స్థితులకు మమ్మల్ని నడిపించమని తాను బ్రతిమాలుకుంటూ, తావునే మహిమపరుస్తూ, తవన్నే ఘనపరుస్తూ మా కొద్ది ప్రార్థనా మనవులను విజ్ఞాపన మా యేసు క్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామమున తమరికే సమర్పించుకొని అడిగి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి దైవ సందేశాన్ని మరి ప్రియులు మా బావగారు అయినటువంటి మోజెస్ గారి ద్వారా దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఎవరు పరలోకం వెళ్తాం, ఎవరు వెళ్ళం, దాన్ని విపులంగా విశదీకరించారు. పాపం, మారు మనస్సు, పశ్చాత్తాపం, వీటన్నిటి గురించి ఎంతో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా వాక్యపు వెలుగులో మనకి ప్రదర్శించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా ఎవరైనా రక్షణలో పొందినవారు రక్షణలో కొనసాగుతున్నామా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అనేది ఎంతో విపులంగా వివరించారు. ఇంకెవరైనా యేసు ప్రభుని రక్షణగా అంగీకరించకపోతే ఈ భూమి మీద అయిపోయిన తర్వాత మనం వెళ్ళేది బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఈ భూమి మీద ఎన్నో గ్రంథాలు, ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఆరాధించబడుతున్నారు. మనిషి మరణం తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడిందో వారు నిత్యరాజ్యంలోకి వెళ్తారు, వ్రాయబడని వారు నిత్య నరకానికి వెళ్తారు. నిత్య నరకం అంటే ముందున్నటువంటి అగ్ని గంధకాలకి. మరి మనం ఎవరు కూడా అగ్ని గంధకాలకు వెళ్ళడానికి దేవుడు నరకాన్ని మన కొరకు సృష్టించలేదు, అపవాదికి అనుచరులకు సృష్టించారు. అయితే ఆ మనుషులందరూ కూడా అపవాదిని అనుసరణను అనుసరించి నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు మన కొరకు సృష్టించింది పరలోక రాజ్యం. దానిలో ప్రవేశించేటువంటి ధన్యత కలిగిన వారు ధన్యులని దేవుని వాక్యం మరి దైవ సేవకుల ద్వారా మనకు అందించబడారు. అందుని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మా బావగారు వాక్యాన్ని కంటత పెట్టేశారు. ఎంత చక్కగా ఉన్నదో. చిన్నప్పుడు మేము నేర్చుకున్నాయి ఏంటంటే కీర్తనలు 23, 121 కానీ ఆయన మరి ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం అంతా కూడా చక్కగా కంటత పెట్టి చెప్పగలిగారంటే నాకు జార్జ్ ముల్లర్ గారు అనేటువంటి దైవ సేవకుడు గుర్తొచ్చాడు. ఆయన 200 సార్లు చదివాడటండి బైబిల్. సో ఇలా భక్తులు వారి యొక్క అనుదిన జీవితాల్లో వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనం పాపపు తలంపులు వచ్చినా దాన్ని జయించే శక్తి, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమైనటువంటి వాక్యం, అది ఎటువంటి మూలుగులను శరీరాన్ని విభజించినటువంటి షార్ప్నెస్ అంటే పదునైనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్టి కృప మరి ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నాం. మనం ఒక్కసారి వాక్య వెలుగులో మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన